జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో 97వ శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం విశేష కైంకర్యాలు నిర్వహించారు. కొవ్వూరు మండలం నందమూరుకు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక మహిళా మండలిచే శ్రీ సీతారామచరిత కళ్యాణ గానామృతం ఏర్పాటు చేశారు. విశాఖపట్నంకు చెందిన వెదులపల్లి కామేశ్వరరావు శ్రీలక్ష్మి దంపతుల కుమారుడైన శ్రీకాంత్ హారిక దంపతుల ద్రవ్య సహాయంతో ఏర్పాటు చేసినట్లు శ్రీరామచంద్ర ప్రార్థన సమాజ నిర్వాహకులు టీవీఏ గోపాలం తెలియజేశారు. రాత్రి తాడేపల్లిగూడెంకు చెందిన శ్రీనివాస బుర్రకథ దళం వారిచే శ్రీ సీతారామ కళ్యాణం బుర్రకథ చూపర్లను ఆకట్టుకుంది. గణపవరం మండలం సరిపల్లికి చెందిన కీర్తిశేషులు నడిపల్లి రామకృష్ణ కుమారుడు తులసీరాం ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం లక్కవరం మహిళా మండలి వారిచే భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేయనున్నట్లు చెప్పారు. రాత్రి 7 గంటలకు బృందావన మురళి కోలాటం వారిచే కోలాటం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కీర్తిశేషులు చిక్కాల హేమగంగ శేషావతారం కుమారుడైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిక్కాల ఆంజనేయులు ద్రవ్య సహాయంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆనందముగా సంతోషముగా ఆదర్శ